ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, మందులు సరఫరా చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి భూఖ్యా వీరభద్రం, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొని 100 పడకల వైద్య విధాన్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి భూఖ్యా వీరభద్రం మాట్లాడుతూ, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ప్రారంభించి సంవత్సరం గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు, మందులు సరఫరా చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఆసుపత్రిలో మందులు లేక వైద్యం కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. 100 పడకల ఆసుపత్రికి 82 మంది సిబ్బందిని, డాక్టర్లను నియమించారు. కానీ మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. డాక్టర్లు వైద్యం చేద్దామంటే కనీసం మౌలిక వసతులు, మందులు లేక ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆసుపత్రిలో మౌలిక వసతులు, మందులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు నత్తనడక నడుస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించి ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఆర్థోపెడిక్ సంబంధించిన డాక్టర్ లేరు. స్పెషల్గా అంటే ఎండి డాక్టర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. ఇక్కడ కేటాయించిన కొంతమంది డాక్టర్లని, హెడ్ నర్సుని, వీళ్ళందరినీ కూడా మదిర, సత్తుపల్లి అట్లా వాళ్ళకి డిప్రెషన్ మీద కేటాయించారు. రోజుకి 250 మంది వచ్చేటువంటి పేషెంట్లు, పేదవాళ్ళు దాదాపుగా వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించి వైద్యం అందించడానికి ఇవాళ సరైన రీతిలో ఒక ప్రణాళికాబద్ధంగా వైరా ఏరియా ఆసుపత్రిలో ఇక్కడ ప్రభుత్వ పరంగా ప్రణాళికాబద్ధంగా వైద్యం అందించే పరిస్థితి కనబడట్లేదు. అందుకోసం ఇవాళ ఈ సమస్యలు చాలా చిన్న ఎక్విప్మెంట్ అన్న పూర్తి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏరియా హాస్పిటల్కి అప్గ్రేడ్ అయ్యి 100 పడకల హాస్పిటల్ అయినప్పటికీ కూడా ఇక్కడ మహిళల డెలివరీస్ సక్రమం జరగట పరిస్థితుంది. ఇది వైరా మున్సిపాలిటీ, అదేవిధంగా వైరా రూరల్ మండలంగా దాదాపు 1,00,000 జనాభా ఉన్న ఈ ఏరియాలో చాలామంది గర్భిణీ స్త్రీలకి ఉచిత వైద్యం అందాల్సిన పరిస్థితిలో ఇక్కడ వైద్యం అందని పరిస్థితి ఉంది. ఎందుకంటే